క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మనం ఉర్రూతలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లా అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘం కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసును రాకడకు రాక కాదు సుమా, యేసును రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. యేసు రాకడకు సంఘములో కనబడి 3వ సూచన ఏంటనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. లుక్ వార్మ్నెస్, నిలువెచ్చనితనం. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలలో చివరి సంఘమైన లవొదికయ సంఘం అది నిలువెచ్చని సంఘం, లుక్ వార్మ్ చర్చ్. అది వెచ్చగాను లేదట, అది చల్లగాను లేదట, నిలువెచ్చగా ఉన్న కారణం చేత తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది, నేను నా నోట నుంచి గుమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. అది గ్రీకు భాషలో అట్లా లేదు. ఆ గ్రీకు భాషలో ఎట్లుంటుందంటే, నువ్వు వెచ్చగాను లేవు, నువ్వు చల్లగాను లేవు, నిలువెచ్చగా ఉన్న కారణం చేత నా నోట నుంచి నేను వాంతి చేయగోరుతున్నాను అంటున్నాడు. ఉమ్మి వేయటం వేరు, వాంతి చేయటం వేరు. ఏదైనా మనం తిన్నది మన శరీరంలో ఎమడకపోతే వాంతి అవుతుంది. నిలువెచ్చని క్రైస్తవులు వీళ్ళ సంఘములో ఇమడలేరు, వీళ్ళు కరగరు విరగరండి. ఈ నిలువెచ్చని క్రైస్తవులు వినండి, వాంతి చేయడానికే పనికొస్తారేమో అన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ప్రేమలు చల్లారిపోలేదా? సంఘాలలో నిలువెచ్చనితనం వచ్చేలేదా? మనకంటే ఒక 40-50 సంవత్సరాల ముందున్న ఒక 5 దశాబ్దాల కింద ఉన్న క్రైస్తవులను అడిగితే మీ సంఘములో ప్రేమలు ఎలా ఉండేవండి, సహోదరుల మధ్య ప్రేమ ఎట్లుండేది అంటే, ఒకటి కష్టం వస్తే సంఘమంతా ఏడ్చేవాళ్ళమండి, ఒకటి జబ్బు వస్తే మా సంఘమంతరికి జబ్బు వచ్చినట్టు ఉండేదండి, ఒకరికేమో సంతోషం వస్తే సంఘమంతా కలిసి ఆనందించే వాళ్ళమండి. ఆ రోజుల్లో ప్రేమ ఎంత బాగుండిందో. మరి ఈరోజు ఏమైపోయింది అంటే, ప్రేమ చల్లారింది కాబట్టి సహవాసం ఎగిరిపోయింది.
అమ్మ వింటున్నారా? సావాసం అంటే ఒకరు సుఖదుఖములలో మరొకరి పాలి పంపలే పొందడం, ఒకరి కష్ట నష్టాలలో మరొకరి పాలి పొందడం, అది సావాసం అండి. ఈ రోజున క్రైస్తవ సంఘములో సావాసాలు ఎగరగొట్టుకున్నాం మనం. మీకు విషయం చెప్పనా? సంఘం అయితే అక్కడ సావాసం ఉంటుంది, దాన్ని పర్యవేక్షించడానికి ఒక పాస్టర్ ఉంటాడు, కాపరి ఉంటాడు. సంఘాన్ని మనం సంఘంలా ఉంచలేదు మనం ఈ రోజుల్లో. సావాసం ఉంటే సంఘం కాబట్టి సావాసానికి బదులుగా స్నేహాలు నేర్చుకున్నాం. హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాను. ఏంటిది? సావాసం కాదు, ఇది స్నేహం. మరి స్నేహం వచ్చేస్తే సంఘంలోనికి దీన్ని సంఘం అని ఎందుకు అనాలి? చర్చ్ అని కూడా దీన్ని క్లబ్ అనాలి. అమ్మ వింటున్నారా? ఫెలోషిప్ ఉంటే అది చర్చ్, దానికి ఒక పాస్టర్ ఉంటారు. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి కనుక దీన్ని చర్చ్ అనకూడదు, క్లబ్ అనాలి. మరి దీనికి ఎవరుంటారు? ప్రెసిడెంట్ గారు ఉంటారు. పాస్టర్కి బదులుగా ప్రెసిడెంట్, చర్చ్కి బదులుగా క్లబ్, ఏమండి ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి. పోనీ అలా ఉంచుకున్నా కొంచెం సంతోషించుదామండి. ఆ స్థాయిలో కూడా మనం ఉండలేదు. ఇంకేమయ్యా చెప్తాను వినండి. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు నేర్చుకొని అక్కడ ఆగినా బాగుండును, అక్కడ మనం ఆగలా. ఎక్కడ దిగజారమో చెప్పనా? ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ మొదలెట్టాం. పాతుకోవడమే, ఆడిని వీడు పాతడం, వీడిని వాడి పాతడం. వీడు మనకంటూ గొప్ప అయిపోకూడదు, వీడు సంఘములో గుర్తించబడకూడదు, వీడు ఎవరిని మెచ్చుకోకూడదు, పాతే. వీడిని ఆడి పాతుకోవడం, వాడిని వీడి పాతుకోవడం, ఈ సహోదరుని ఆ సహోదరి పాతేయడం, ఈ సహోదరిని ఆ సహోదరి పాతేయడం. మరి దీన్ని చర్చ్ అని ఎట్లా అంటామండి? ఫ్యూనరల్స్ ఎక్కడ జరుగుతాయంటే చర్చిలో జరగవు, క్లబ్లో జరగవు. మరి ఎక్కడ జరుగుతాయి? సెమిట్రీలో జరుగుతాయి. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలంటే సెమిట్రీ అని పిలవాలి. మరి చర్చికి అయితే పాస్టర్ గారు ఉంటారు, క్లబ్కి అయితే ప్రెసిడెంట్ గారు ఉంటారు, మరి సెమిట్రీకి ఎవరు ఉంటారు? ఫ్యూనరల్ పాస్టర్ ఉంటాడు లేండి, కాటి కాపరి. జీవము గల దేవుని సేవకుల్ని కాటి కాపరులను చేస్తున్నారు మనుషులు. జీవమగల దేవుని సంఘాన్ని సమాధుల దొడ్డిగా మారుస్తున్నారు ఈనాటి క్రైస్తవులు. ఏమంటే ఎందుకు ఎట్లా మారినారంటే వీళ్ళ ప్రేమలు చల్లారిపోయాయి, నిలువెచ్చని పరిస్థితికి వచ్చారు. ఇదంతా ఏమి చెప్తుందంటే క్రీస్తు యొక్క రెండవ రాకడకు చాలా దగ్గరైపోయాం మనం.